పిలుపులో పరలోక సంబంధమగు పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చాలయ్యా. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. దేవుడు అంటున్నది ఏంటో తెలుసా? మనమంట పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులం అంట. మనం ఎవరి సంబంధులం అంట? పరలోక సంబంధులం. గత వారం ఏమి విన్నాం? ఎవరి సంబంధులు విన్నాం? దేవుడి సంబంధం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? పరలోక సంబంధులు. మనం ఎవరి సంబంధులు అమ్మా? పరలోక సంబంధులు. మనము సామాన్యులం కాదు. మనం ఈ భూమిలో పుట్టినా కూడా మనం పరలోక సంబంధులం అయ్యాం. బాప్తీసం ద్వారా, రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా మనం పరలోక సంబంధులం అయ్యాం. పరలోక సంబంధులమైన మనతో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. దేవుడు సంబంధులము, అంతకుముందు జీవపు సంబంధులము, ఇప్పుడు పరలోక సంబంధులు. మనం యేసయ్య యొద్దకు వచ్చాం, యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్యను తెలుసుకున్నాం. మనం ప్రతిరోజు ఏం గుర్తుంచుకోవాలంటే, నేను పరలోక సంబంధిని. ఎవరి సంబంధులు? మనం పరలోక సంబంధులు. మన అనాథులం కాదు. మీరు రూములో ఒంటరిగా ఉండొచ్చేమో కానీ మన అనాథులం కాదు. ఎప్పుడు మీరు అనాథులు అనుకోకూడదు. ఎప్పుడైతే రక్షణ పొందారో మనది పెద్ద కుటుంబం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసు? మన కుటుంబం ఆదాము నాటి నుంచి స్టార్ట్ అయింది కుటుంబం. చిన్న కుటుంబం కాదు మనది. అలాగని ఒంటరి వాళ్ళం కాదు మనం. ఎప్పుడు మీరు భయం పెంచుకుంటారంటే, ఒంటరి వాళ్ళు అనుకున్నప్పుడు మీరు భయం పెంచుకుంటారు. ఎవరు లేదండి మాకు అనుకుంటే భయం పెంచుకుంటారు. దేవుడి సంఘము మీ కంటి ముందు దేవుడు ఉంచాడు. మీరు పరలోక సంబంధులన్న విషయాన్ని గుర్తించాలి. ఎప్పుడు కూడా నేను దేనికి సంబంధిని, నేను ఎవరి సంబంధిని, నాకు ఎవరున్నారు, నాకు ఎవరు తెలుసు, నాకేం తెలుసు, నాకేమొచ్చు అనుకోకూడదు. మీరు దేవుడి సంబంధులని ముందు మీరు గుర్తించండి. మీరు పరలోక సంబంధులు, భూ సంబంధులం కాదు. పరలోక సంబంధులు అంటే అర్థం ఏంటంటే, పరలోక రాజ్యము స్థిరమైన రాజ్యము. ఏ రాజ్యం అంటే? పరలోక రాజ్యం స్థిరమైన రాజ్యము. చూడండి, డానియేలు గ్రంథం అయ్యా, డానియేలు గ్రంథంలో నుంచి మనం చూద్దాం. తల్లి చెల్లి, ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వము ఎంత స్థిరమైనదో డానియేలు గ్రంథంలో డానియేలు గారు చెప్తూ ఉంటారు. యేసు ప్రభు దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. 7వ అధ్యాయంలో నుంచి దేవుడు యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథం 14వ వచనం చదువుకుందామయ్యా. డానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకివ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. చూడండి, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆ పరలోక రాజ్యము ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చూడండి, ఆయన రాజ్యం అంట ఎప్పటికీ ఏం కాదంటమ్మా? లయము కాదు. దేవుడు యొక్క భక్తుడు చెబుతున్న ఒక ఉన్నతమైన స్టేట్మెంట్, ఉన్నతమైన నిర్ణయం, ఉన్నతమైన తీర్మానం అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి? ఆయన రాజ్యము లయము కాదు. ఆయన రాజ్యం ఏం కాదంట? లయము కాదు. దేవుడు యొక్క వాక్యం, ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అని రాయబడి ఉంది. ఒకటి శాశ్వతమైనది, రెండోది లయము కాదు. ఆయన రాజ్యం ఉంది. ఆ లయము కాని రాజ్యానికి నిన్ను దేవుడు సంబంధిగా చేశాడు. ఆ పరలోకాన్ని నిన్ను సంబంధిగా చేశాడంటే నువ్వు కూడా లయం కావు. నువ్వు ఎవరి సంబంధం అయ్యో? పరలోక సంబంధం అయ్యో. తల్లి గర్భంలో పుట్టచ్చు, పాపంలో పుట్టచ్చు, పాపంలో తల్లి గర్భం ధరించవచ్చు. కానీ అంతరంగంలో సత్యం కోరే దేవుడు నిన్ను రక్షించుకొని రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి, మారు మనసు ఇచ్చి, బాప్తిస్మమిచ్చి ఆయన పరలోక సంబంధిగా నిన్ను చేసేసాడు. అందుకనే ఇందువలన నువ్వు రక్షణ పొందటం వలన, బాప్తిస్మం తీసుకుంటూ వలన, మారు మనసు పొందటం వలన, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని చెప్తున్నాడు బైబిల్. పరలోక సంబంధమైన పిలుపు మనకు వచ్చింది, పరలోకం నుంచి వచ్చింది. ఒక ఉద్యోగం నుంచి, ఒక వ్యాపారం నుంచి, ఒక ఆఫీస్ నుంచి చాలా మనకు పిలుపు పరలోకం నుంచి వచ్చింది. పిలుపు నువ్వు పరలోక సంబంధం అని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి నీవు పరలోక సంబంధం అయితే నువ్వు నిత్యరాజ్యం ఉంది. నీకు మరణం లేదు, నిత్యరాజ్యం ఉంది. నీకు యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది నీకు. బైబిల్ గ్రంథం పిలుపు రాసిన పత్రికయ్యా, పిలుపు రాసిన పత్రికలో నుంచి 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ అందరూ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. 3వ అధ్యాయంలో నుంచి 20వ వచనం చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన ఆధార్ కార్డు పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చూడండి, మన పౌరస్థితి, మన యొక్క కార్డు, మన ఓటు లిస్టు ఎక్కడుందంట? పరలోకంలో ఉందంట. చెప్పండి, ఎక్కడమ్మా? ఎందుకంటే పరలోక సంబంధులం కాబట్టి. మనం ఎవరి సంబంధులు? మనం పరలోక సంబంధులం కాబట్టి మన పిలుపు పరలోకం నుంచి వచ్చింది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన నిబంధన, మన ప్రభు పరలోకంలో ఉండాలని మనం కనిపెడుతున్నాం. మనకి ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త చూడండి అమ్మా. పరలోక రాజ్యంలో మనకి ఇల్లు ఉంది. దేవుడు చెబుతున్న మాటను గుర్తిద్దాం. 14వ అధ్యాయంలో నుంచి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుదాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా 2వ వచనం చదువుకుందాం. అయ్యా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంకా 3వ వచనం. అయ్యా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. ఎందుకంటే నా తండ్రి ఇంట పరలోకంలో అనేక ఇల్లుని నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వస్తున్నా నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మనం పరలోక సంబంధులు. చెప్పండి, ఎవరి సంబంధులు అమ్మా? గట్టి చెప్పండి, పరలోక సంబంధులు. మనకి మరణం లేదు. మన దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఫస్ట్ మరణాన్ని ఓడించాడు. సమాధిలోకి వెళ్ళి ఏం చేశాడు? మరణాన్ని ఓడించాడు సమాధిలోకి వెళ్ళి. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు, ఇల్లు సిద్ధపరిచాడు మన కోసం. పరలోకంలో మనకి ఇల్లు ఉంది. మనం ఈ లోకంలో చాతకాని వాళ్ళమో, ఏమీ చేయలేని వాళ్ళమో, దేనికి పనికిరాని వాళ్ళమో కాదు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను పరలోక సంబంధిని. రాత్రి, పొద్దున, మధ్యాహ్నం, ప్రతిరోజు నేను పరలోక సంబంధిని, నేను పరలోక సంబంధిని అని మనం ఎప్పుడు దేవుడి మీద అనుకోవాలి. నీ పరిస్థితి ఎక్కడుందమ్మా? పరలోకంలో ఉంది మన పరిస్థితి. మన పేరు జీవగంధంలో ఉంది. మన పేరు ఎక్కడుంది? మన పేరు జీవగంధంలో మన పేరు ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూద్దాము. సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయనే మనతో మాట్లాడుతున్న మాటను మనం గుర్తిద్దాం. 20వ అధ్యాయంలోనయ్యా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో నుంచి 15వ వచనాన్ని చదువుకుందాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు బడిన ఎడల కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. చూడండి, మన పేరు జీవగంధంలో ఉందంట. ఒకవేళ కనబడకపోతే ఎక్కడ పడేస్తారంట? మనల్ని అగ్నిగుండములో పడవేయబడును అని దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది మనకి. ఇంకా 21వ అధ్యాయంలో నుంచి 27వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను. చాలయ్యా, జీవ గ్రంథములో రాయబడిన వాళ్ళు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారంట. మనము పరలోక సంబంధులం. ఎవరి సంబంధులు అమ్మా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు దేవుడు. మనం ఇందువలన మన పరలోకం నుంచి పిలుపు వచ్చింది మనకి. పిలుపు గారితో పౌలు గారు అంటున్నారు, మీరు పరలోకంలో పౌరస్థితి కలిగిన వాళ్ళు. ఏ స్థితి ఉందని మనకి? పరలోకంలో పౌరస్థితి ఉంది. అందుకే మనం గుర్తుంచుకోవాలి, నేను చాతకాని దానిని, నేను చాతకాని వాడిని, నా జీవితం దేనికి పనికిరాదు, నాకు చావే శరణం, నా బిడ్డలకు చావే శరణం అనుకోకూడదు. నా బ్రతుకు ఈ లోకంలోనే ఉండిపోతుంది అనుకోకూడదు. నేను పర్మనెంట్గా ఈ లోకంలో ఉంటాను అనుకోకూడదు. మన లోకము, మన రాజ్యము పరలోకంలో ఉంది. హల్లెలూయా. మనం పరలోక సంబంధం. భూమి మీద సెటిల్ అవటానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇది అద్దిల్లు.
ఇది ఏ ఇల్లు? అద్దిల్లు. ఈ దేహము అద్ది దేహము, ఈ శరీరము అద్దిది. శాశ్వతమైన ఇల్లు, శాశ్వతమైన దేహము పరలోకంలో ఉన్నాయి మన కోసం. ఇది అద్ది ఇల్లు. ఏ ఇల్లు అమ్మ ఇది? ఈ శరీరం ఏ ఇల్లు? అద్దిల్లు. ఆత్మకు అద్దిగా దేవుడు ఈ శరీరాన్ని చేశాడు. ఇది మట్టితో చేయబడిన ఇల్లు. ఈ దేహం ఎలా చేశాడంట? మట్టితో చేశాడు. ఆదామును చూడండి ఎలా చేశాడో చూద్దాం. ఆది కాండంలో నుంచి ఆదాము గారిని ఎలా చేశాడు దేవుడు అనేది మనం చూద్దాం. నేల మట్టితో దేవుడు నిర్మించిన ఆస్కరణలో జీవవాయువు ఊదగా వాడు జీవించేవాడాయను అని ఉంటుంది అనమాట. 2వ అధ్యాయంలో నుంచి దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. 7వ వచనాన్ని 6వ వచనాన్ని 7వ వచనం చదువుకుందాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో, చూడండి, వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, దేవుడు యొక్క వాక్యం అంటే తెలుసా? యేసయ్య మనిషిని, ఆదాముని ఈ మట్టితో చేశాడు. ఈ దేహాన్ని దేవుడు చేశాడమ్మా, మట్టితో చేశాడు. కాబట్టి ఇక్కడ మనకి పర్మనెంట్ కాదు ఈ లోకం, మనకి పరలోకం పర్మనెంట్. అందుకే పరలోకం నుంచి దేవుడు మనల్ని పిలిచాడు భూమి మీదకి. దేవుడు పిలిచాడు, పరలోకాన్ని పిలిచాడు మనల్ని. మనకి పరలోకంలో ఈ శరీరం ఉండదు, ఇది మట్టి శరీరం. రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని చేరవు. పరలోకంలో ఇంకో దేహం ఉంది మనకి. ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి అయ్యా. ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి మహిమ దేహంలోకి వెళ్తాం మనం. యేసయ్యకి ఎలాంటి సమాధిలోంచి బయటకు వచ్చినప్పుడు మహిమ శరీరం వచ్చిందో అలాంటి మహిమ శరీరమే మన కోసం దేవుడు అక్కడ సమకూర్చాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును, చూడండి, మన ఈ మట్టి శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మహిమ శరీరం ఉంది పరలోకంలో. తన శరీరంతో మన శరీరం తన శరీరం లాగా మహిమ గల శరీరము సమరూపం గల దానిగా మారుస్తాడు. మనం ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్తుంది. హల్లెలూయా. ఆ ఆత్మకి దేవుడి యొక్క మహిమ శరీరం ఉంది. ఏ శరీరం ఉందమ్మా? ఇక రాయబడి ఉంది ఏంటి? మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చాడంట. మహిమ శరీరం ఉంది అక్కడ, దానికి సమరూపమైన దానిగా మార్చాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో నుంచి సొలొమోనుగా రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన మీద తన కృపను, కనికరమును, కటాక్షం కలిగిన అద్వితీయ సత్య దేవుడై ఉన్నారు. మట్టి, ఈ మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆదాముని దేవుడు ఎలా చేశాడు? మట్టితో చేశాడు అనమాట. ఆ మట్టి శరీరం మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకి మహిమ శరీరం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి కలిగేది శరీరానికి కాదు, లోపల ఉన్న ఆత్మకి. అందుకే చనిపోయిన వ్యక్తులను కొట్టామనుకో ఏమైనా కదులుతాడా? నొప్పి తెలియదు. అంటే ఆ మట్టి దేహాన్ని తీసివేసి మన్నైనది వెనకటి వలె మరలా భూమి చెదిపోతుంది. అందుకనే మనం ఈ లోకంలో పర్మనెంట్ అనుకోకూడదు. ఈ విషయం ఎందుకు చెప్తామంటే ఈ లోకంలో మనం పర్మనెంట్ కాదు అంటానికి. ఈ లోకంలో మన జీవితం సెటిల్ చేసుకుందాం అనుకుంటానికి కాదు. మనం ఈ లోకంలో సెటిల్ అయినా మనం అనుకుంటాం, అమ్మా నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, మంచి ఇల్లు కట్టేశాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నా బిడ్డలు మూడు తరాల వరకు కూర్చొని తినచ్చు హ్యాపీగా అనుకుంటావు. కానీ సెటిల్ అవ్వాల. నువ్వు నా బిడ్డలు తినచ్చు అనుకుంటావు. 2 సంవత్సరాలు తినచ్చు అంట. 3 తరాలు. ఎన్ని తరాలమ్మా? 3 తరాలు అనుకున్నటువంటి నీ కొడుకు ఇంకా పెళ్లి కాదు. నీ కొడుకు పెళ్లి కాకముందే నీ కొడుకుల కోసం నువ్వు 3 తరాలు సంపాదిస్తావు. కానీ ఈ లోపు నీ కళ్ళ ముందే నీ కొడుకు చనిపోతాడు. 3 తరాలు ఉండవు. ఇంకా నువ్వు అనుకున్న కొడుకు ఏమవుతాడు? చనిపోతాడు. నువ్వు సెటిల్ అయిపోయే లైఫ్లో, నా బిడ్డ కూడా సెటిల్ అయిపోయే లైఫ్లో, నా కుటుంబం సెటిల్ అయిపోయిన లైఫ్లో అనుకుంటుంటే దేవుడు ఏం చేసేది తెలుసా? నన్ను వెళ్దా
దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తే తెలుసా, ఎప్పుడైతే మనం దేవుడు సహవాసానికి ఇచ్చామో, సంఘానికి వచ్చామో, మందిరానికి వచ్చామో, మనం తెలుసుకోవాల్సిన స్థిరత్వం ఇక్కడ లేదు. స్థిరమైనది పరలోక రాజ్యము, లైవ్ కాని రాజ్యం యేసయ్య రాజ్యము. పరలోకం నుంచి పిలుపు వచ్చింది మనకి. ఎక్కడి నుంచి పిలుపు వచ్చిందమ్మా? పరలోకం నుంచి. పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తాడు దేవుడు. పరలోక సంబంధులు మనం, భూ సంబంధులం కాదు. భూ సంబంధమైన వాళ్ళైతే భూమి మీద ఉన్నటువంటి జీవితం గురించి ఆలోచిస్తారు. పరలోక సంబంధులు అయితే పరలోకం గురించి ఆలోచిస్తారు. పరలోక సంబంధులు కాబట్టి పరలోకంలో జీవించడానికి ఆలోచిస్తారు. మనం పరలోక సంబంధులు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట. అందుకే మహిమ సేద ఉంది పరలోకంలో, సమరూపమైన మహిమ సేద ఉంది పరలోకంలో మనకి. అందుకే దేవుడు అంటాడు, మన్నైనది వెనకటి వల్ల మళ్ళా భూమి చెందుతుంది, తాను దయచేసిన ఆత్మ పరలోకాన్ని చేరుతుంది. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో నుంచి 20వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము ఒక స్థలానికి పోతుంది. సమస్తం మంటిలో నుండి పుట్టెను. సమస్తము నదుని, ఈ శరీరము, నదుడికి ఉన్నటువంటి ఇవన్నీ మట్టి నుంచి పుట్టెను. సమస్తము మంటికే తిరిగిపో, మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. మళ్ళీ ఇంకొకటి 21వ వచనం అయ్యా. నరుల ఆత్మ, నదుని ఆత్మ పరమునకెక్కిపోనో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవనో లేదో ఎవరికి తెలియను. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట చూడండి. మన ఆత్మ పరలోకానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్తుంది. అది చెప్తాను నేను అక్కడ. ఎక్కడికి వెళ్ళాలి? మన ఆత్మ నరకానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి. మహిమ సేదం ధరించుకోవాలి. మనం పరలోక సంబంధులు. మనం పరలోక సంబంధులం అంటే పరలోకం గురించి ఆలోచించాలి. పరలోక సంబంధులు అంటే పరలోక సంబంధులుగా మనం జీవించాలి. పరలోక సంబంధం అంటే పరలోక సంబంధాన్ని భక్తి చేయాలి మనం. బైబిల్లో దేవుడు చెప్తున్న మాట చూడండి. పేరుకి రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, దేవుడి దగ్గరికి వెళ్ళాము, మేము అన్ని చేస్తున్నాము అంటే అది కాదు. నీ ఆత్మ ఎక్కడికి? నీ ఆత్మ ఎక్కడికి? నరకానిక, పరలోకానిక? దేవుడిని అడుగుతున్న మాటను గుర్తించండి, గమనించండి. ఈ లోకంలో సెటిల్ అవడానికి, ఈ లోకంలో మనకి సెటిల్ అయ్యే అవకాశం. ఈ లోకం పర్మనెంట్ కాదు మనకి. ఈ లోకం టెంపరీ. లోకం కొంతకాలం. లోకం ఎప్పుడంట? కొంతకాలమే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక మాట చెప్తాడు భక్తుడు యోహాను గారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి 17వ వచనాన్ని చదువుకుందాం. 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుడి చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. మనం పరలోక సంబంధులు. ఎవరి సంబంధులు అమ్మా? పరలోక సంబంధులు. మన జీవితం పరలోకం గురించి ఆలోచించాలి. ఉదయం నుంచి రాత్రి దాకా నేను ఎలా బ్రతకాలి, నేనేం తినాలి, నేనేం ధరించుకోవాలి అనుకునే దానికంటే పరలోకంలోకి వెళ్తాను, నేనేం చేయాలి? నేను పరలోక సంబంధిని. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు యొక్క వాక్యం అడుగుతున్న మాట. మీరు ట్రైన్ ఎక్కడానికి టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కున్న చోటు నుంచి ఉంటే కుదరదు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. మళ్ళీ ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళకూడదు. మీరు ఎక్కే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అక్కడికి వెళ్ళాలి. ఇంకో చోట ఇంకో ట్రైన్ ఎక్కేస్తానంటే అది మీరు అనుకున్న ఊరి వెళ్ళదు. స్టేషన్లో టికెట్ కొనుక్కుంటే పని అవ్వదు. అలాగని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంచుంటే పని అవ్వదు. మీకు ముందుగా చెప్తారు, ఇదిగో పలానా ట్రైన్ పలానా ప్లాట్ఫామ్కి వస్తుందని. అప్పుడు మీరు ఆ ప్లాట్ఫామ్కి వచ్చి ఆ ట్రైన్లో మళ్ళీ A1 B1 AC అయితే అలా ఉంటాయి. తర్వాత D1 D2 ఇలా ఉంటాయి. రిజర్వేషన్ చేసుకుంటే. లేకపోతే ఎక్స్ప్రెస్కి ముందు వెనకాల మామూలుగా టికెట్ కొనుక్కొని ఎక్కేటువంటి జనరల్ బోగీలు ఉంటాయి. అలాగే దేవుడిని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పరలోక సంబంధులుగా జీవించాలి భూమి మీద. అంతేగాని నేను రక్షణ పొందాను, నేను ఎలాగ జీవిస్తాను అని పరలోకం గురించి నువ్వు ఆలోచించకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? బైబిల్లో దేవుడు అడుగుతున్న మాట చూడండి. సామెతలు సొలొమోను గారు రాశారు. సామెతల్లో నుంచి సొలొమోను గారు రాసేలాగా మీ ఆత్మ ఎక్కడికి, మీ ప్రయాణం ఎక్కడికి, మీ ముగింపు ఎక్కడికి, మీ జీవితం ఎక్కడికి అని బైబిల్లో రాశారండి. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క. 15వ అధ్యాయం అయ్యా. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో నుంచి అయ్యా 24వ వచనం చదువుకుందాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ. చూడండి, బైబిల్ గ్రంథాన్ని చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని. కింద పాతాళం ఉందంట,
తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరలోకం ఒకటి ఉంది. నీ ఆత్మ ఎక్కడికి? నరకానక పరలోకానక? మన్ను అనేది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ దేహం నాదనుకున్నావు, ఈ సేవ నాదనుకున్నావు, ఇల్లు నాదనుకున్నావు, ఇవన్నీ నావనుకున్నావు. అనుకున్న వాళ్ళు బంగారం పెట్టుకుని ఐసీయూలోకి వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు బాడీ వచ్చింది, బంగారం కూడా రాలా. బంగారం ఏది అంటే టెస్టులు చేసేటప్పుడు అక్కడ ఎక్స్రే దగ్గర స్కానింగ్ దగ్గర తీసేసారు. ఏమైంది? బంగారం 30 కాసు బంగారం వేసుకున్నావు, నీదన్నావు, సంపాదించుకున్నావు, చేయించుకున్నావు, పెద్ద పెద్ద సిలువ వేయించుకున్నావు మెడలో 30 కాసు బంగారం, చెవులు పెట్టించుకున్న సిలువ 30 కాసులు, నెత్తిమే పెట్టించుకున్నావు, ఇక్కడ ఒక సిలువ, దీనికి 30 కాసులు, మణిగడ చేంజ్ చేయించుకున్నావు, దీనికి ఒక సిలువ. ఎన్ని సిలువలే? నీ బతుకు సిలువ లేదు, నీ జీవితం సిలువ లేదు, నీ మాట సిలువ లేదు, నీ నడవడి సిలువ లేదు, నీ క్రియలు సిలువగా లేవు. నువ్వు పరలోకం గురించి ఆలోచించేది లేదు. ఆ చర్చి గురించి ఆలోచిస్తేగా మనకు పరలోకం గురించి ఆలోచిస్తానికి. చర్చికి వచ్చేది కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఆదివారం భక్తులు, కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు పండగ భక్తులు, కొంతమంది భక్తులు ఉంటారు సంవత్సరం ఒకసారి వచ్చేవాళ్ళు. వాళ్ళు గుడ్ ఫ్రైడే రావాలి, వాళ్ళు చర్చికి రావాలంటే, చర్చిలో అడుగు పెట్టాలంటే వాళ్ళకి ఇష్టం రావాలి, వాళ్ళకి జనరల్ బస్సు రావాలి, వాళ్ళకి క్రిస్మస్ పండుగ రావాలి. ఇలా ఏదో ఒకటి వస్తేనే వాళ్ళు చర్చికి వస్తారు. కొంతమంది ఆదివారం వస్తారు, అది మొదటి ఆదివారం వస్తారు, మిగతా ఆదివారం రాదు కొంతమంది. ఎందుకనంటే వాళ్ళకి ఆలోచన లేదు పరలోకం గురించి. మరి ఎవరి సంబంధులు? మనం పరలోక సంబంధం. చెప్పండి, ఎవరి సంబంధులు? పరలోక సంబంధులు. మన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరలోకం ఉన్నాడు. యేసయ్య మనకి ఇల్లు సిద్ధపరిచాడు, పరలోకంలో నివాస స్థలం చూసి సిద్ధపరిచాడు మనకి యేసయ్య. పరలోకంలో మన స్థలము ఇల్లు సిద్ధపరచడమే కాదు, పరలోకంలో మనకేమున్నాయో తెలుసా సహోదరి సహోదరుడా? చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక. మన పరలోకంలో ఏముందో ఇక్కడ రాయబడి ఉంటుంది, 2 చోట్ల రాయబడి ఉంటుంది. ఇక్కడ చదువుకుందాం మనం ఒకసారి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో నుంచి ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటను మనం చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, యేసుక్రీస్తు కొరకు మనం ఉపయోగపడాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది మనకి. 7వ వచనం చదువుకుందామని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూడండి, తిమోతి రాసే 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట 8వ వచనం చూడండి అందులో. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు పరలోకంలోకి వెళ్ళినప్పుడు, ఆ రోజు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు ఎవరైతే పరలోకం గురించి ఆలోచిస్తారో, రోజు పరలోకం గురించి పరితపిస్తారో వారందరికీ అనుగ్రహిస్తాడు. కిరీటం ఉంది మనకి. హల్లెలూయా. పరలోకంలో కిరీటం ఉంది మనకి. స్థలం ఉంది, ఇల్లు ఉంది, కిరీటం కూడా ఉంది పరలోకంలో మనకి. ఏది? మనం ఉదయం నుంచి రాత్రి దాకా నాకు పరలోక సంబంధించి ఆలోచిస్తున్నావా? దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాటను గుర్తించండి. ఈరోజు ఒక కుటుంబంలో ఉంటున్న యవనస్తులు ఎప్పుడైనా అత్తగారి ఇంట్లో ఉంటే అత్త గురించి, మామ గురించి ఆలోచిస్తారా? లేదు, ఇంట్లో ఉంటే, పుట్టింట్లో ఉంటే అమ్మ నాన్న గురించి, నన్ను కన్నది, నన్ను పెంచింది, నన్ను పెద్ద చేసింది, మా అమ్మ రుణం తీర్చుకోవాలి, మా నాన్న రుణం తీర్చుకోవాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి అని అమ్మ నాన్న గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నా లైఫ్ నా ఇష్టం. ఎవరి లైఫ్ ఉంటుంది? నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఉంటే ఉండమంటే ఇంట్లో ఉంటా, వద్దంటే ఇంట్లో వెళ్ళిపోతా, ఎదురుగా కృష్ణానది దూకి చచ్చిపోతా కావాలంటే. అంతేగాని నాకు ఆప్షన్లు పెడితే కుదరదు, నాకు ఆంక్షలు పెడితే కుదరదు, నాకు నిబంధనలు పెడితే కుదరదు, నన్ను కట్టేస్తే కుదరదు. నువ్వు తల్లివైతే తల్లివి, తండ్రివి అంతే. కానీ నేను మీ గురించి ఆలోచించడం కోసం నాకు అవసరం లేదు. నేను నా గురించి ఆలోచించుకోవాలి. నేను ఎలా ఆడుకోవాలి, గేమ్స్ ఆలోచించుకోవాలి, నీ ఫోన్ కొనుక్కోవాలో ఆలోచించుకోవాలి, నేను సంపాదించే జీతంతో ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో, చిరిగిపోయిన బట్టలు కొనుక్కోవాలో, విచ్చలవిడి బట్టలు కొనుక్కోవాలో ఆలోచించుకోవాలి. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, చర్చికి వస్తున్నా, కానీ నేను పరలోకం గురించి కానీ, చర్చి గురించి కానీ, దేవుడి గురించి కానీ, సేవడి గురించి కానీ, వాక్యం గురించి కానీ, ప్రార్థన గురించి కానీ ఆలోచించం. పేరుకి పరలోక సంబంధులు పిలువబడుతున్నాం. ఎందువలన మార్పు చెందటం వలన పరలోక సంబంధం అవుతుంది. ఉట్టిగా మన పరలోక సంబంధాలు అవ్వం. మనకి పరలోకంలో జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, పరలోకంలో స్థలం ఉంది, పరలోకంలో మహిమ శరీరం కూడా ఉంది. మహిమ శరీరం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం.
భూమి మీద మన గుడారమైన, అంటే ఈ దేహం, మళ్ళీ మట్టి దేహం, గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, ఈ శరీరం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుడి చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైన పరలోకమందు మనకు నివాసం ఉందని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రం ధరించుకునే వారంగా కనబడుదుము, ధరించుకున్న వాళ్ళుగా పరలోకంలో కనిపిస్తాము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు, దేవుడి ఇచ్చే మహిమ శరీరాన్ని ధరించుకుంటానికి అపేక్షిస్తూ దీనిలో మూలుగుచున్నాము. భూమి మీద ఈ శరీరంలో, మట్టి శరీరంలో ప్రార్థన చేసుకుంటున్నాము, ఈ మట్టి శరీరంలో బైబిల్ చదువుకుంటున్నాము. మనం క్రీస్తు పరలోకంలో వచ్చే వస్త్రం, మహిమ శరీరం ధరించుకోవాలి. మనం ఏది మన ఆలోచన శక్తి, ఏది పొద్దు నుంచి రాత్రి దాకా 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు సమయం, ఆరోగ్యం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. అవయవాల్లో మళ్ళీ స్పేర్ పార్ట్స్ ఇచ్చాడు. వెనకాల లోపల అవయవాలు వెనకాల ఇంకా ఎగస్ట్రా స్పేస్ ఇచ్చాడు, ఎగస్ట్రా అవయవాలు ఇచ్చాడు. మన ఒంట్లో లోపల స్పేర్ ఉంచాడు. నీకు ఆయుష్ పెంచాడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఆహారం అడిగావు దానికంటే ఎక్కువ ఇచ్చాడు. నువ్వు వస్త్రాలు అడిగావు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. నువ్వు అడిగిన వాహనం కంటే మంచివి ఇచ్చాడు. నువ్వు అడిగిన ఉద్యోగం కంటే మంచివి ఇచ్చాడు. కానీ నువ్వు పరలోకం గురించి ఆలోచించాలని ఇవన్నీ ఇచ్చాడు. నువ్వు ఎవరి సంబంధం అంట? పరలోక సంబంధివి. హల్లెలూయా. అంతే కదా. ఏ తల్లిని మనం తోసేసినా, ఏ తండ్రిని మనం తోసేసినా మన తల్లిదండ్రుల పేర్లు మారతాయా? ఎవరయ్యా మీ అమ్మ అంటే ఆమె పేరు చెప్పాల్సిందే. నువ్వు అమ్మని అసహించుకో, అమ్మని చంపేసి, అమ్మని కోర్టుకు ఎక్కించు, నాన్న కోర్టుకు ఎక్కించు, నాన్నకాళ్ళు ఎరక్కొట్టి ఏమని చేయి. కానీ నిన్ను అడిగితే మీ నాన్న పేరు ఏంటంటే, నాకు నాన్న లేడండి, నాకు అమ్మ లేదండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? మొఖం మీద క్యాండిజ్ తూని ఉమ్మేస్తారు. అమ్మ లేకుండా ఎలా పుట్టావు అంటారు. పేరు చెప్పాల్సింది. అలాగే నువ్వు పరలోక సంబంధివి. ఎవరి సంబంధం అమ్మా? పరలోక సంబంధివి. నువ్వు రోజు పరలోకం గురించి ఆలోచించాల్సింది. దేవుడు యొక్క వాక్యంలో ఇప్పుడు దా జరిగింది ఇంట్రడక్షన్. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యంలోకి వెళ్దాం. అసలు పరలోక సంబంధులు ఏం కలిగి ఉండాలి? పరలోక సంబంధులు ఏం కలిగి ఉండాలి? 2 పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయి. మనం సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఒక మొదటి పాయింట్ విందాం. మొదటి పాయింట్ చూడండి అయ్యా, ఎబ్రీయులకు రాసిన పత్రిక. మొదటి పాయింట్ చూడండి అయ్యా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16. పరలోక సంబంధులు కలిగి ఉండవలసినటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న సత్యాలు మనం విందాం. 4:16 చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు, అందరూ చూడండమ్మా 4:16, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. కృపాసనం అంటే సింహాసనం అన్నమాట. కృపాసనం వద్దకు చేరేదము. ఎవరి వల్ల? దేవుడు కనికరించడం వలన, దయ చూపించడం వలన, కృప వలన, సహాయం వలన మనం దేవుడు దయ కలిగిన కృపాసనం వద్దకు చేరుదాం ధైర్యంతో. మొదటిది ధైర్యం ఉండాలండి మనకి. పరలోక సంబంధం కాబట్టి మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. మనం యేసయ్య గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు ధైర్యం ఉండాలి. మనం వాక్యం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు ధైర్యం ఉండాలి. మనం ప్రార్థన గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు ధైర్యం ఉండాలి. ఎందుకని? నీ దేవుడు ఉన్నాడు నీకు. ఎవరున్నారు మనకి? మన యేసయ్య ఉన్నారు. పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్య, ఆయన నీ కోసం వచ్చారు, నా కోసం వచ్చారు, మన కోసం వచ్చారు. మనం ఎందుకు ధైర్యంగా ఉండట్లేదు ఆలోచించండి. మన తండ్రి ఎవరు? పరలోకమందున్న తండ్రి. మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. మనం ఏం చేయాలి? ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించి తప్పించాలి. ఆయన ఉన్నాడు నాకు అనే ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధికి ధైర్యంగా, కృపాసమర్థుగా ధైర్యంగా వెళ్తామంట. మనం ఆయన పరలోకం ఎలా వెళ్తామంట? మనం ధైర్యంగా. ధైర్యం లేకపోతే మనం పరలోకం వెళ్ళాం. సహోదరి సహోదరుడు, బైబిల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట తెలుసా? పిరికి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. చూడండి అయ్యా, ప్రకటన గ్రంథంలో నుంచి మళ్ళా చదువుతాం. ఆ వచనం మనకి, ఆ అధ్యాయం మనకు తెలుసున మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. 21వ అధ్యాయంలో నుంచి 8వ వచనం అయ్యా,
పిరికి వారును, పిరికి వాళ్ళు, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులను. చూడండి, విగ్రహాధికులు, అబద్ధపునందరును అగ్నిగుండములో మండుగుండములో పాలు పొందుతారంట. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట అండి ఇది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న సత్యాన్ని గుర్తించండి. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, పిరికి వాళ్ళని రాయబడింది ఫస్ట్ లిస్టులో. ఆ లిస్టులో ఎవరి పేరు రాయబడింది? ఫస్ట్ పిరికి వాళ్ళ మండుచున్న అగ్నిగుండంలో. మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యం అంటే తండ్రిని బట్టి. నీకు పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నాశనం అయిపోయిద్దా? పరలోకం లయం అయిపోతుందా? లయం అవ్వద్దు. ఈ భూమి మీద, ఈ ఉదాహరణ చెప్తున్నాము, ఈ భూమి మీద మనకు తెలిసిన పెద్ద డాక్టర్ ఉన్నాడు అనుకోండి. మన నాన్న ఆ డాక్టర్ మన నాన్న, స్పెషలిస్ట్ మన నాన్న డాక్టర్. అంటే ఆ డాక్టర్ ఉన్నటువంటి వాళ్ళ నాన్న డాక్టర్ అనుకోండి. ఆ కొడుకు అంత ధైర్యం ఉంటుంది, ఆ కూతురికి అంత ధైర్యం ఉంటుంది. మా నాన్న ఎవరు? అమెరికాలో పెద్ద డాక్టర్, ఆస్ట్రేలియాలో పెద్ద డాక్టర్, స్పెషలిస్ట్ మా నాన్న. నాకు ఏ చిన్న రోగం వచ్చినా చుట్టుకుని తీసేస్తాడు. ఎలాగైనా సరే ఏదైనా వైద్యం చేసేస్తాడు. చాలామంది 150-160 మంది దేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు తెలుసు మా నాన్నగారికి. అని భూమి మీద ఉన్నటువంటి ఒక వైద్యుని బట్టి, వైద్యుని కూతురుగా, వైద్యుని కొడుకుగా నీకు ధైర్యం ఉండొచ్చు. లేకపోతే భూమి మీద ఉన్నటువంటి మీ నాన్న కోటేశ్వరుడు అయితే, లక్షాధికారి అయితే, ప్రపంచంలోని ఆస్తిపరుడు అయితే, మా నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళి నాకు వైద్యం చేయించగలడు, నన్ను బతికించుకోగలడు, నన్ను బాగు చేసుకోగలడు అని చెప్పి భూ సంబంధంగా ఒక